లోక రక్షణార్థం ప్రపంచ శాంతి కొరకు ఈస్టర్ పండుగ ముందు క్రైస్తవుల ఆధ్వర్యంలో పరిశుద్ధ శిలువ మార్గం నిర్వహించడం జరుగుతుందని ఫాదర్ జేమ్స్ చెరువత్తర్ తెలిపారు. 40 రోజుల పాటు ఉపవాస దీక్షలు చేస్తూ క్రీస్తునాథుని పట్ల భక్తి విశ్వాసం కలిగి ఉండటం వల్ల ప్రజలందరికీ మంచి జరుగుతుందన్నారు. ఒకరికొకరు అర్థం చేసుకుంటూ ప్రాణత్యాగం చేసిన క్రీస్తు ప్రభువుని ప్రేమ రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని కోరారు. సెయింట్ పీటర్స్ కో క్యాథడ్రల్, జోజినగర్, పెజ్జోనిపేట, ఆర్ఆర్పేట, సింగినగర్ ఆశయం సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో ప్రపంచ శాంతి కోరుతూ పరిశుద్ధ శిలువ మార్గం జరిగింది. వంటన్ తారాపేట కో క్యాథడ్రల్ ఆశయం చర్చ్ నుండి గుణదల మేరీ మాత చర్చ్ వరకు పాదయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వన్ టౌన్ ఆశయం చర్చ్, పెజ్జోనిపేట, రాజరాజేశ్వరిపేట, సింగినగర్, జ్యోతినగర్ తదితర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో క్రైస్తవులు పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి నేతృత్వం వహించిన ఆశయం చర్చ్ ఫాదర్ జేమ్స్ చెరువత్తర్, ఫాదర్ చిన్నప్ప, ఫాదర్ విజయ్ కుమార్లు మాట్లాడుతూ యేసుక్రీస్తు మానవులందరికీ శ్రేయస్సు కోరుకున్నారని చెప్పారు. పాపలను రక్షించుట కోసం శిలువపై మరణం పొందాడని తెలిపారు. తపస్సు కాల 40 రోజుల పాటు క్రైస్తవులు మనసులను త్యాగపరుచుకుంటూ మారు మనసు పొందే రీతిగా జీవిస్తూ ఉంటారన్నారు. ఇతరులకు ఎటువంటి హాని కలగకుండా తమ జీవితాలను సమర్పణ చేసుకుంటూ యేసుని మార్గంలో శాంతి చేకూర్చాలని, ప్రజల మధ్య ఐక్యత ఉండాలని, ఒకరికొకరు శాంతి సమాధానాలతో జీవించాలని వారు కోరారు. ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అందరూ బతుకులు బాగుండాలని, అందరూ పాపాలు పోవాలని యేసుక్రీస్తును క్రైస్తవులు ప్రార్థించారు. గుణదల మేరీ మాత చర్చ్ వరకు ఈ ర్యాలీ సాగించారు. ఉన్న విచారణలందరూ కలిసి మేము ఈ పదయాత్ర శిలువ మార్గము లోక రక్షణ కొరకు, మానవ రక్షణ కొరకు, సమాధానం కొరకు, ఐక్యత కొరకు క్రైస్తవమైన ఆ మూల్యాన్ని ఎలుగెత్తి త్యాగమైన ఈ మార్గములో మేము నడుస్తూ ఈ తపస్సు కాలంలో ఈ క్రైస్తవ మూల్యాన్ని ఎలుగెత్తి చూపిస్తున్నాం. ఈ లోకాన్ని రక్షించేవాడు క్రీస్తు ఒకటే. ఆయన యందు దృఢపడి విశ్వాసముతో ఈ పదయాత్ర, ఈ శిలువ మార్గము మేము చేసుకున్నాం. దానికి వచ్చేసిన గౌరవులైన ఫాదర్ చిన్నప్ప గారు, ఫాదర్ జేమ్స్ చెరువత్తు, పెజ్జోనిపేట అసంప్షన్ చర్చ్ విచారణకర్త, అదేవిధంగా మనందరూ కలిసి ఈ పదయాత్రలో ఏకీభవిస్తూ భక్తిపూర్వముగా లోక రక్షణ కొరకు, మానవ రక్షణ కొరకు ఈ శిలువ పాదలో పాల్గొంటూ తల్లి పాదముల పైకి గుణాల వరకు మేము వెళ్తున్నాం. దానికి సహకరించిన అందరికీ ధన్యవాదములు. గాడ్ బ్లెస్ యూ కాకా. ఈ తపస్సు కాలపు 40 రోజుల్లో కూడా క్రైస్తవులు ప్రత్యేకంగా వారి యొక్క మనస్సుల్ని త్యాగపరుచుకుంటూ మారు మనసు పొందేటువంటి రీతిగా, ఇతరులకు ఏ విధమైనటువంటి బాధలు కలిగించిన రీతిగా తమ యొక్క జీవితాలను సమర్పణ చేసుకుంటూ త్యాగ కృత్యాలతో ఈ 40 రోజులు గడుపుతూ ఉంటారు. దీనికి అనుగుణంగానే ఈరోజు సెయింట్ పీటర్స్ కో క్యాథడ్రల్ వారు, పెజ్జోనిపేట వారు, అలాగే జోజినగర్, అలాగే సింగినగర్ ఈ క్రైస్తవులందరూ కూడా ఒకచోటగా చేరి దేవుని స్తుతించుకుంటూ అందరి కోసం త్యాగ కృత్యాలుగా ఇదిగో ఈ పాదయాత్రను మొదలుపెట్టుకొని ఈ 4 ప్రాంతాల నుంచి కూడా ఉన్న క్రైస్తవులందరూ కూడా ప్రత్యేకంగా దేవుని స్తుతించుకుంటూ మహిమపరుచుకుంటూ గుణదల వరకు ఈ పాదయాత్ర చేసి లోకానికి శాంతి చేకూరాలని, ప్రజల మధ్యలో ఐక్యత చేకూరాలని, ఒకరికొకరు అర్థం చేసుకుంటూ మంచి ప్రాణత్యాగంతో కూడుకున్నటువంటి ఆ క్రీస్తు ప్రభువు సాధించినటువంటి ప్రేమ రాజ్యాన్ని అందరూ కూడా స్థాపించాలనేటువంటి ఉద్దేశం చేత ఇదిగో ఈ పాదయాత్రని మేమందరం కూడా కలిసి ప్రారంభించుకుంటూ ఉన్నాం. దీనిని చూసే వాళ్ళందరూ కూడా అందరూ శాంతి రావాలని మీరు కూడా ప్రార్థన చేయండి. అందరూ కూడా దేవుని యొక్క కృప, అనుగ్రహం అందరి మీద రావాలని ప్రత్యేకంగా మీరు కూడా ప్రార్థన చేయండి.